ఈరోజు మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. 8 కల్లా ఆరాధన మనం క్లోజ్ చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. యోహాను 4:6 83వ పేజీ కింద వస్తుంది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక ఊర్లోకి వెళ్ళాడు. ఆ ఊరి పేరు ఏంటంటే సుకార్. సమరయ అనే ఆ ప్రాంతంలో ఆ యొక్క చిన్న గ్రామము సుకార్ అనే ఊరు. అయితే దేవుని బిడ్డలారా, ఈ సమరయలోని ఈ యొక్క యేసు ప్రభువారు ఆ యొక్క సుకార్ అనే ఊరికి వెళ్ళిన దగ్గర ఒక బావి దగ్గర కూర్చునిపోయాడు. ఆ బావి ఎక్కడుందంటే ఊరవతలు ఎక్కడో ఉంది. ఊరవతలే ఉండిపోయాడు. అయితే ఆ యొక్క బావి దగ్గరికి ఎవరు వచ్చారంట? సమరయ స్త్రీ వచ్చింది. అయితే శిష్యులందరూ ఏం చేశారంటే, మేము ఊర్లోకి వెళ్తాం ప్రభా అని. ఎందుకు వెళ్ళారంట? ఆహారం కొనడానికి వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభువారు ఖాళీగా ఉండడు కదా. యేసు ప్రభు ఖాళీగా ఉండే అలవాట్లేదు ఆయనకి. ఆయన ఎప్పుడు కూడా బైబిల్లో రాయబడినట్టు లోకాసు వార్తలు ఉంటుంది. ఆయనంట రాత్రంతా ఒలీవల కొండలో గడిపి పగలంట దేవాలయంలో ప్రసంగించేవాడు. దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. తెల్లవారు వచ్చి ఏం చేసేవాడు? దేవుని మాటలు చెప్పేవాడు ప్రజలందరికీ. దేవాలయంలో కానీ, ఎక్కడైనా సమాజ కోటాల్లో కానీ, సమాజ మందిరాల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా జనులు గుంపులుగా ఉంటే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ. మొత్తానికి దేవుని బిడ్డలారా, ఊరి చివరన ఉన్నాడు, ఎవరూ లేరు. ఆ సమయానికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? అమ్మా, నాకు కొంచెం నీళ్ళు దాహంకు అంటే ఆమె అన్నది యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. నువ్వు నన్ను నీళ్ళు అడుగుతావేంటి అని అంటే, నీకు దాహమునకెమ్మని అడిగిన వాడు ఎవడో తెలిస్తే నువ్వే అతను అడుగుతావు, అయ్యా నాకు నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇచ్చు నీళ్ళు తాగువాడు దప్పికొనడు అంటే ఆమె అంటది, అయ్యా అవేవో నాకు కొంచెం ఇచ్చేయండి బాబు, రోజు ఎంత దూరం నేను ఊర్లోకి రాలేకపోతున్నాను, నా దాహం తీరుతుందని ఎటకారంగా మాట్లాడుతుంది. అయితే మొత్తానికి ఇలా మాట్లాడుతుంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, నీవు అడిగినట్టే నేను నీకు ఆ జీవజాలాన్ని ఇస్తాను. అయితే నీ భర్తను తీసుకొనిరా అని అనగానే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా నాకు భర్తలు లేరు అంటే. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు భర్తలు లేరని చెప్పిన మాట సరే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అనగానే సత్యమే చెప్పితివని చెప్పింది దేవుని బిడ్డలారా. అక్కడ యేసు ప్రభు భర్త అని సంబోధించాడు. 5 భర్తలు అన్నాడు, ఇప్పుడున్నవాడు కూడా భర్తే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో కానీ, బయట అన్యుల మధ్యలో కానీ, లేకపోతే ఈ సమాజం అంతా కూడా చెడిపోయింది. ఏమండి? వెస్టర్న్ కల్చర్ అంట, రిలేషన్షిప్స్ అంట, లివింగ్ రిలేషన్షిప్ అంట, లేకపోతే ఇంకేది పెళ్లికి ముందే దేవుని బిడ్డలారా కలిసి ఉండే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. బైబిల్ ఏమని చెప్తుందంటే, నీ భర్తకి తప్ప వేరొకరికి నీ దేహం మీద అధికారం లేదు.
నీవు నీ భర్తకి మాత్రమే బద్ధురాలివై ఉండాలి. నీ భార్యకి తప్ప నీ దేహం మీద ఇంకొకరికి అధికారము లేదు. నీ భార్యను తప్ప నువ్వు ఇంకొకరితో మాట్లాడకూడదు. దేవుని బిడ్డ, నీ భర్తకు తప్ప నువ్వు ఇంకొకరితో మాట్లాడకూడదు. అయితే మొత్తానికి ఈమె జీవితంలో 5 భర్తలు, ఎందుకంటే ఈమె శరీరము 5కి అప్పగించుకుంది. అందుకే 5 భర్తలని ప్రభు చెప్పుతున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యభిచారపు స్త్రీ దేవుని బిడ్డలారా, ఒక వ్యభిచారం చేసే స్త్రీ. అయితే శిష్యులందరూ అనుకుంటున్నారట, ఇలాంటి స్త్రీతో ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆమె బ్రతుకంతా అందరికీ తెలిసిందే. ఏమండి, ఈ లోకము చూడండి, మంచి చెప్తే మంచి జరిగితే మాట్లాడుకోరు, కానీ చిన్న చెడు జరిగితే ఏమండి పుకార్ల మీద పుకార్లు, దానికి ఇంకో 10 కల్పించి చెప్తారు. అయితే ఈ యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఈ సమరయ స్త్రీ అంట ఏం చేసిందో తెలుసా? తన పాపాన్ని ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించాడో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పబోయే వాక్య భాగం ఇదే దేవుని బిడ్డ. ఇప్పుడు వరకు ఆమె యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చానంటే ఆమె బ్రతుకు ఎలాంటిది, ఆమె పరిస్థితి ఎలాగుంది, ఆమె జీవితం ఏంటనేది చెప్పాను. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఆమెను దర్శించిన తర్వాత ఆమె బ్రతుకు ఏంటనేది ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను మాట్లాడాడో, ఆమెను దర్శించాడో, అమ్మా నీ బ్రతుకిది, నువ్వు మారు మనసు పొందు, నీ పాపాన్ని విడిచిపెట్టు, ఇప్పుడు వరకు 5 తిరిగా, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, అయినా పర్వాలేదు, నేను నిన్ను క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు నా దగ్గరికి రా, నీ పాపాన్ని విడిచిపెడితే నిన్ను పరిశుద్ధురాలుగా మారుస్తాను, నిన్ను నీతిమంతురాలుగా మారుస్తాను, నిన్ను బాగు చేస్తానమ్మా, నా దగ్గరికి రా అని చెప్తే అప్పుడు దేవుని బిడ్డలారా ఆమె బైబిల్లో రాయబడిన తన కొండను విడిచిపెట్టింది. తన పాపపు కొండను విడిచిపెట్టి తన యొక్క బ్రతుకును మార్చుకొని ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే ఊర్లోనికి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి, ఇదిగో నా బ్రతుకును మార్చిన వాడు ఈయన కాదా, ఇదిగో నా జీవితాన్ని మార్చిన వాడు ఈయన కాదా, రండి ఆయన దగ్గరికి మనం అందరం వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా మనం ఎంతమందికి చెప్తున్నాం క్రీస్తు కోసం? ఒక పనికిమాలిన స్త్రీ, ఒక దేవుని బిడ్డలారా పాపము చేయబడిన స్త్రీ, ఒక లోకానికి వెలివేయబడిన స్త్రీ, లోకం నుండి వెలివేయబడింది, మంచి సాక్ష్యం లేని స్త్రీ వెళ్ళి లోకంలో చెప్తేనే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఊరిలో ఉన్న వారందరూ ఆమె మాటను బట్టి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరకు వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ బ్రతుకు అటువంటిది కాదు. నీకు మంచి పేరుంది, నీకు మంచి సాక్ష్యం ఉంది, నీకు దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప మంచి ఆ యొక్క పరిస్థితిని దేవుడు నీ కుటుంబంలో కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ, నీ ఇరుగు పొరుగు వారి మధ్య కానీ దేవుడు ఉంచాడు. ఇప్పుడు నువ్వు చెప్పితే ఎంతమంది వస్తారు? దేవునికి స్తోత్రం. చూడండి, నేను ఒక తాగేసి శుభ్రంగా రోడ్డు మీద తిరిగే ఒక పోకిరి వాడిని అనుకోండి. నిన్నే ఒక వైన్ షాప్లో శుభ్రంగా తాగేసి పడిపోయాను. ఈరోజు తెల్లవారు వెళ్ళి బాబు యేసు ప్రభు రమ్మన్నాడు రండి అంటే వాళ్ళు ఏమంటారు? ఓరే నీ జాతకు మాకు తెలీదా, నీ బ్రతుకు మాకు తెలీదా, నిన్నే కదరా అలా వైన్ షాప్ ముందు పడిపోయావు, నిన్నే కదరా నీ భార్యను శుభ్రంగా కొట్టావు, నువ్వు ఎవడో రమ్మంటున్నాడా, అతను కూడా నీలాంటోడు అయ్యి ఉంటాడు. ఏమంటారండి? అతను నువ్వెవరినైతే ఎవరి గురించి చెప్తున్నావో ఆడు కూడా నీకన్నా ఎక్కువ తాగుబోతు అయి ఉంటాడు, ఆడు కూడా నీకన్నా ఎక్కువ తిరుగుబోతు అయి ఉంటాడు, నీకన్నా ఎక్కువ పెళ్ళాన్ని కొట్టేవాడు అయి ఉంటాడు అని అంటారు. కానీ దేవుని బిడ్డలారా
సమరయ స్త్రీని కూడా అలాగే అనుండొచ్చు, కానీ సమరయ స్త్రీని కూడా అలాగే అనుండొచ్చు. నువ్వు మాకు చెప్తావేటి, నీ జీవితం ఏంటి, నువ్వేటి, నీ బ్రతికేటి, నువ్వు మాకు చెప్తావా, నిన్ను పిలిచిన వాడు కూడా అలాంటిలాగా ఉన్నాడు, మేము రాము అని అనుండొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ మేమని సాక్షి వచ్చింది తెలుసు, అమ్మా నేను అలాంటి దాన్ని అయ్యి ఉండొచ్చు, కానీ నా బ్రతుకును నా ఎదుట కనపరిచిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీరు అనుకున్నట్టుగా నేను వ్యభిచారపు స్త్రీనే, మీరు అనుకున్నట్టుగా నేను పాపం చేసిన స్త్రీనే, మీరు అనుకున్నట్టుగా నేను లోకండి వెలువేయబడిన దాన్నే, విలువ లేని దాన్నే, కానీ నా బ్రతుకును మార్చిన వాడు ఆయన. నా పాపపు జీవితాన్ని నాకు పాపం అని తెలిసేలాగా చేసింది ఆయన. నువ్వు చేస్తున్నది తప్పు అని నాకు తెలియజేసిన వాడు ఆయన. ఈరోజు నేను నా పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతురాలుగా మార్చబడ్డానికి కారణం ఆయనే. ఆయన క్రీస్తు కాడ రండి మనం అందరం వెళ్దామని తీసుకెళ్ళింది దేవుని బిడ్డలారా. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలారా ఇక్కడ ఉన్న మనందరం ఎంతమంది యేసు ప్రభు కోసం మీరు చెప్తున్నారు? సమరయ స్త్రీ లాంటి బ్రతుకు నీకు లేదు. అలాంటి ఒక వ్యభిచారపు స్త్రీ మాటనే లోకం విన్నదే, అలాంటి పనికి మాలిన స్త్రీ మాటనే లోకం విన్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చిందే. ఈరోజు అంతకన్నా ఎంతో కొంత గొప్ప సాక్ష్యం నీకుంది. ఏమండి, చాలామంది ఏమంటారంటే, నాకున్న ఆ సాక్ష్యము నా కుటుంబంలో ఎవరికీ లేదు. నా ఇటు 7 తరాలు కానీ అటు 7 తరాలు కానీ, నా యొక్క తల్లిగారి ఇంటి వైపు కానీ తండ్రి గారి ఇంటి వైపు కానీ నా యొక్క అత్తగారి ఇంటి వైపు కానీ నా మాట లేనిదే ఏ యొక్క కార్యము చేయరు అని చెప్పేవారు చాలామంది ఉంటారు. నా మాట తీసుకోలేదే ఎవరు కూడా ఏ యొక్క కార్యము తలపెట్టరు అని చెప్పేవారు ఉంటారు. దేవుని బిడ్డలారా, అంత విలువ నీ కుటుంబంలో నీకు దేవుడు ఇచ్చాడు. మరి ఎందుకు నువ్వు యేసు కోసం చెప్పలేకపోతున్నావు? నీ మాట వింటారు అని అన్నా కూడా నువ్వు యేసు ప్రభు కోసం చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఈరోజు సిగ్గుపడాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమరయ స్త్రీ అంట యేసు ఎప్పుడైతే ఆమెను దర్శించాడో ఆమె ఊర్లోకి వెళ్ళిపోయింది. శిష్యులు ఎందుకు వెళ్ళారండి ఊర్లోకి? శిష్యులు ఎందుకు వెళ్ళారు? ఆహారం సంపాదించుకోవడానికి వెళ్ళారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా అలాగే ఉన్నాడు. ఈరోజు వారు లోకంలో ఎందుకు వెళ్తున్నారంటే వారు ఆహారాన్ని సంపాదించుకోవడానికి, వారి యొక్క పొట్ట నింపుకోవడానికి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోవడానికి, కార్ల మీద కార్లు కొనుక్కోవడానికి, ఏమండి విలాసవంతమైన జీవితాలు జీవించడానికి. యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభు సేవకు వచ్చారు. యేసు ప్రభు అన్నాడు, రే మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తారు, నా వెనకతలు రండిరా అనగానే, అమ్మో యేసయ్య వెనకతలు మేము సేవ చేయడానికి వెళ్తాం అనుకుని పరుగులు ఎట్టుకుని వచ్చారు. కానీ వారి యొక్క ఆలోచన అంతా ఎక్కడుందంటే ఆహారం మీద ఉంది. వారి ఆలోచన అంతా ఎక్కడుందంటే వాళ్ళని వారు సుఖపెట్టుకోవడం మీద ఉంది. ఈరోజు దైవ సేవకులు కానీ దేవుని బిడ్డలారా, క్రీస్తు చేత పిలువబడిన వారు కానీ, క్రీస్తు వెంబడి వస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవులు కానీ పిలువబడే ప్రతి ఒక్కరు కూడా వారి బ్రతుకులు ఎలాగున్నాయంటే వారు లోకంలోకి ఎందుకు వెళ్తున్నారంటే వారు ఆహారం సంపాదించుకోవడం, వారి యొక్క ఆ యొక్క పోషించుకోవడానికి. ఏమండి, ఆ యొక్క ఉన్న చిన్న ఇంటిని 4 అంతస్తులు పెంచాల, అదే వారి ఆలోచన. దానికోసం రాత్రి పగలు పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటారు. లేదంటే ఆ యొక్క తనకున్న ఆ కొంచెం ధనాన్ని ఎక్కువ చేయాలి. ఈరోజు సేవకుల పరిస్థితి ఎలాగుందంటే దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయంటే వారి పరిస్థితి అంతా కూడా అట్టి రీతిగా ఉంది. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆ మాట అంటాడు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 32వ వచనం 31. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిది. అందుకు ఆయన నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనెను.
యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని త్వదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఈ తిండిపోతలు వెళ్ళి ఆహారం పట్టుకొని వచ్చి యేసయ్యా నువ్వు తిను ప్రభు అంటే ప్రభు అన్నాడట, నేను అది తినను, నాకు వేరే ఆహారం ఉంది. అదేంటో తెలుసా? సమరయ స్త్రీ వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఈ పాపపు స్త్రీ వెళ్ళింది నా ఆహారం తేడానికి. నా వెనకాతలు తిరుగుతున్నారు, నాతో ఉంటున్నారు, నాతో సహవాసం చేస్తున్నారు, కానీ మీరు నా ఆహారం తేడానికి మీరు వెళ్ళలేకపోయారు. ఇదిగో ఈ పాపంలో ఈ యొక్క పాపపు స్త్రీ, ఈ పాపంలో ఉన్న స్త్రీ, ఈ వెలివేయబడిన స్త్రీ, ఈ యొక్క లోకానికి నీచముగా ఎంచబడుతున్న ఈ స్త్రీ నా యొక్క ఆహారం తేడానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఊర్లోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు కింద వచనంలో అంటాడు చూడండి, ఇంకనూ 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత చక్కటి మాట అక్కడ చెప్పారు చూడండి. ఇంకా 4 నెలలతో అయిన తర్వాత కోతకాలం వస్తుందని చెప్పుకుంటున్నారు మీరందరూ, కానీ ఇప్పుడే వచ్చింది. దేవునికి స్తోత్రం. శిష్యులందరూ ఆలోచన ఏంటంటే, చేద్దాంలే సేవ, ఇంకా బోర్డు సమయం ఉంది, ఇంకా టైం ఉందిలే చేద్దాం. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలారు అంతే, చేద్దాంలేండి సువార్త ఎప్పుడు చేస్తే ఉంది. వయసు ఉన్నప్పుడు దేవుడి కోసం సువార్త ప్రకటించం, సమయం ఉన్నప్పుడు యేసు ప్రభు కోసం ప్రకటించం. బైబిల్లో రాయబడిన మాట, ఇప్పుడే కోతకి అంతా సిద్ధమైపోయిందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడో 4 నెలల తర్వాత చేస్తానంటే అవ్వదు. ఈరోజు చాలా మంది అవనస్తులు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? చేద్దామండి, మా ఏజ్ అంతా 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు, అప్పుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చేలా వద్దాం, టైం ఉందిలేండి. ఇంకొంతమంది మధ్య వయస్కులను అడిగాం అనుకోండి, మా అమ్మమ్మల అట్టోళ్ళని ఎవరినైనా, నా మనవడికి పెళ్ళవని చూద్దాం, లేకపోతే నా యొక్క కొడుకులకు కూతుర్లకు పెళ్ళిళ్ళు అయ్యి మనవలు పట్టినాయి చూద్దాం. దేవుని బిడ్డలారా, సమయం ఉంది అనుకుంటున్నారు, ఇంకా ఉంది, సమయం ఉంది, ఇంకో 4 నెలల తర్వాత కోతకాలం వస్తుంది, అప్పుడు కోద్దాంలే అనుకుంటున్నారంట శిష్యులందరూ. కానీ ప్రభు అన్నాడు, అప్పుడు కాదు, ఇప్పుడే సమయము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు ప్రకటించాలంటే ఎప్పుడో ముసలి అయిపోయిన తర్వాత కాదు, ఎప్పుడో నీ జీవితం అంతా అయిపోయిన తర్వాత కాదు, నువ్వు ఇప్పుడే ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రభు చెప్తున్న మాట అదే. దేవుని బిడ్డలారా, నేడే ప్రకటించండి. ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, 1-2 ఆడలు కలిశారనుకోండి, వారు ఏం మాట్లాడుకుంటారంటే, ఒక సీరియల్ ఏదైనా ఉందనుకోండి, ఆ సీరియల్లో ఆ విలను హీరోని చంపేశాడా లేదా, లేకపోతే ఆ యొక్క ఆమె ఆ సినిమాలో యాక్ట్ చేసే ఆమె ఇంకా ఉందా, లేకపోతే కిడ్నాప్ అయిపోయి వెళ్ళిపోయిందా, కిడ్నాప్ చేసి తర్వాత ఇంకా ఏం మాట్లాడుకుంటారంటే, ఈ యొక్క నువ్వు బంగారం అంతా ఎక్కడ కొనుక్కున్నావు అంటే ఈవిడ దానికి చాటంత చెప్తుంది. ఏంటో తెలుసా? మా అక్కయ్య గారి పిన్నమ్మ గారి వాళ్ళ పెళ్ళికి వెళ్తే వాళ్ళ పెళ్ళిలో ఎట్టారు ఈ చీర అని చెప్తారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఖాళీగా ఉంటే ఏం మాట్లాడుకుంటారంటే, వదిన మా అన్నదమ్ముడు కొడుకు ఖాళీగా తిరుగుతున్నాడు, ఆడికి పెళ్లి చేస్తే బాగుంటుంది, మంచి సంబంధం ఏమైనా ఉంటే చెప్పు అంటే ఈవిడేమంటుంది తెలుసా? మొన్నే ఒక సంబంధం అలాగ చూసాం, అదేమనైతే మీకు కుదురుతుందేమో మాట్లాడదాం అంటారు. దేవుని బిడ్డలారా, అదే సమయంలో నీ బట్టలు కాదు నీ బ్రతుకును మార్చేది, ఆ యొక్క సీరియల్ నీ బ్రతుకును మార్చవమ్మా. రా, యేసై గురించి నీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గురించి మాట్లాడు, నీ బ్రతుకు మారుతుందని. నువ్వు ఎప్పుడైతే యేసు గురించి చెప్తావో
ఆ రోజు దేవుని బిడ్డలారా ఆ ఊరు ఎలాగైతే కదిలించబడుతుందో, సమరయ గ్రామము దేవుని బిడ్డలారా, ఆ సుఖారని గ్రామము, అలాగే ఈ రోజు నీ చుట్టుపక్కల వారు కదిలించబడతారు, నీ ఇరుగు పొరుగు వారు కదిలించబడతారు, నీ బంధువులు కదిలించబడతారు. ఈ రోజు నువ్వు క్రైస్తవ్యం పొంది, క్రైస్తవ్యంలోకి వచ్చి రక్షణ పొంది నాటి నుండి నేటి వరకు ఎన్ని ఆత్మలు రక్షించావంటే నువ్వు చెప్పగలవా దేవుని బిడ్డ? ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా అడుగుతున్నాడు, నువ్వు ఎంతమందికి చెప్తున్నావు యేసు ప్రభు కోసం? ఒక ఇద్దరు యవ్వనస్తులు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారో తెలుసా? ఫలానా సినిమా అలా అంత బాగుందిరా, ఈ సినిమా అంత బాగుందిరా, రేపు ఆ సినిమాకి వెళ్ళిపోదాంరా, రేపు ఈ సినిమాకి వెళ్ళిపోదాంరా అని మాట్లాడుకుంటారు. ఇంకా ఖాళీగా ఉంటే ఏమనుకుంటారు తెలుసా? మొన్న ఒక రోజు నేను చూశాను, ఆడికిటంతా గీయించుకున్నాడు మొత్తం ఇదంతా, తర్వాత ఇదంతా గీయించుకున్నాడు, ఈ మధ్యలో మాత్రమే ఉంచాడు. నేను అన్నాను, ఏమిరా ఇది గీయించుకున్నావు, ఇటు గీయించుకున్నావు, ఆ మధ్యలోది కూడా గీయించుకుంటే బాగుండు కదా, కొంచెమైనా చూడడానికి బాగుండేదంటే, అన్యా నీకేం తెలుసు అన్యా, ఇది స్టైల్ అన్యా, పలానా హీరో ఇలా తీసాడు ఈ క్రాఫ్ అని ఆడు 100 మందికి ఇలా చెప్తున్నాడు. ఎవరా కటింగ్ గురించి అడిగినా, ఒరే అది ఎవరు కటింగ్ రా, ఎందుకురా అలా చేయించుకున్నంటే, నీకేం తెలుసు ఇది నా ఫేవరెట్ హీరో కటింగ్. నేను అంటాను, ఆ కటింగ్ వల్ల వాడి బ్రతుకు మారదు, కానీ నువ్వు యేసు ప్రభు గురించి చెప్తే వాడి బ్రతుకు మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది యవనస్తులు ఇంకా ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఖాళీగా ఉంటే, ఒరే మన పక్క వీధిలో కొత్తగా ఒకరు దిగారురా. ఎవరు దిగారు? కొత్తగా ఒక ఫ్యామిలీ దిగారు. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉందిరా, చాలా బాగుంటుంది. మనం ఏం చెయ్యాలో తెలుసా? ఈ రోజు నుంచి ఆ ఇంటి ఎదురుగా నిలబడి 2 చేతులు ప్యాంట్లో పెట్టుకొని కోతి మూత వేసుకొని అక్కడ నిలబడాలరా అని అనుకొని చెప్పుకుంటారు దేవుని బిడ్డలారా. ఇంకా యవనస్తులు ఇంకా ఖాళీగా ఉంటే ఏం మాట్లాడుకుంటారంటే, దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పుకోని మాటలు, చాలా అశ్లీలమైన మాటలు, ఇవి వారి బ్రతుకుల్ని మార్చవు. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము 2 చెవులు నెక్కబడుచుకొని వినకూడదు, కానీ ఏయ్ ఆపండి మాటలు, నేను యేసయ్య గురించి చెప్తాను, ఆ మాటలు మీ బ్రతుకుల్ని మారుస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ పనికి మాలిన మాటలు, ఈ క్రికెట్ మ్యాచ్కి వచ్చిన మాటలు నీ బ్రతుకును మార్చవు, ఈ సినిమాలకు వచ్చిన మాటలు నీ బ్రతుకును మార్చవు, లేదా పక్క వీధిలో ఉన్న అమ్మాయిలకు వచ్చిన మాటలు నీ బ్రతుకును మార్చవు, కానీ యేసు ప్రభువుకు వచ్చిన మాటలు నీ బ్రతుకును మారుస్తే రండి చెప్తాను యేసు ప్రభు కోసమని నువ్వు కూర్చోబెట్టి యేసు ప్రభు గురించి వారికి చెప్తే వారి జీవితాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఇంకా ముసలి వాళ్ళు అయిన వాళ్ళు, బాగా ఇంకా పని పాట లేకుండా ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళేం మాట్లాడుకుంటారంటే, ఊర్లో ఉన్న విషయాలన్నీ వాళ్ళకే కావాలి. ఎవరు ఏ టైంకి డ్యూటీలకు వెళ్తున్నారు, ఎవరు ఏ టైంకి డ్యూటీల నుంచి వస్తున్నారు, ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది, మొత్తం అంతా వీళ్ళకే కావాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళు అరుగుల మీద కూర్చొని ఆ అరుగు అరిగిపోయినంత వరకు కూడా అలాగా కూర్చొని పలానా ఇంట్లో అది జరిగింది, పలానా ఇంట్లో ఇది జరిగింది అని చెప్పుకుంటారు. అప్పుడు నువ్వు కానీ అక్కడ ఉంటే నువ్వేమన్నాలో తెలుసా? అమ్మా ఆ మాటలు మీ బ్రతుకులు మార్చవు, కానీ నేను యేసయ్య గురించి చెప్తాను వినండి. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలు జీవము కలిగిన మాటలు, అవి నీ బ్రతుకును మారుస్తాయి, నీ జీవితాన్ని మారుస్తాయి, నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాయి అని నువ్వు చెప్తే కొన్ని ఆత్మలైన రక్షించబడతాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, అనేకులు రక్షించబడకపోవడానికి కారణం మనమే. నేను ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు నన్ను నేను అనుభవించుకొని చెప్తాను. ఈరోజు ఇక్కడ చెప్తే నీ సందేశం కూడా నాకు నేను చెప్పుకుంటున్నాను. చాలా సంఘం ఇంకా ఖాళీ ఉంది, చాలా స్థలం ఖాళీ ఉంది, బయటను కానీ లోపల కానీ. ఇంకా సంఘములో విశ్వాసులు రావాలి, ఇంకా సంఘం విస్తరించబడ్డ కారణం ఏంటంటే నేను చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా, నేను చెప్పట్లేదు. ఎక్కడ కనబడినా, ఎవరు కనబడినా దేవుని బిడ్డలారా ఎలా చెప్పాలో తెలుసా? ఎలా చెప్పాలంటే ఆ సమరయ స్త్రీ వల్ల చెప్పాలి. దేవునికి స్తోత్రం.
ఆ మంట ఊర్లోకి వెళ్ళి ఊరిలో ఉన్న వారందరికీ చెప్పిందంటే ఏమని తెలుసా? అమాన బ్రతుకును మార్చిన వాడు యేసయ్య, నా జీవితాన్ని మార్చిన వాడు యేసయ్య. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే ఆయన కృప ద్వారా మాత్రమే. అందుకే నేను ఆయన కొరకు ప్రకటిస్తున్నానని ఎలాగైతే చెప్పిందో ఈరోజు నువ్వు ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసన్న గారు అంటారు, భయంకరమైన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. తన యొక్క కాలంతా కూడా ఇరిగిపోయిన పరిస్థితి. సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, వేరే గ్రామానికి మీటింగ్కి వెళ్ళాలి, కానీ కాలు ఇరిగిపోయింది. ఆ తెల్లవారే మొత్తానికి ఆయన తీసుకొని ఆ కారులో ఎక్కించి ఆ కారులో తీసుకెళ్తుంటే ఆయన అన్నాడంట, నన్ను ఎలాగైనా తీసుకెళ్ళండి. అతని దగ్గర ఉన్నవారు అన్నారు, అన్న ఈ సమయంలో ఎందుకు, ఎవరినైనా పెడదాంలే, ప్రసంగం చెప్పడానికే కదంటే, లేదు నేనే వెళ్తాను, అక్కడ ప్రజలందరూ నా గురించి చూస్తారు, యేసన్న వస్తాడని, కనుక నేనే వెళ్తానని అనగానే మొత్తానికి ఒక కారు అరేంజ్ చేసి ఆ కారులో అతను పెట్టి తీసుకొని వెళ్తుంటే, ఆ యొక్క మీటింగ్ జరిగిన ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆయన బయటకు లాగుతుంటే ఆ ఇరిగిపోయిన కాలు రావట్లేదంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది. అప్పుడు వాళ్ళందరూ అన్నారంట, అన్న ఎందుకులే ఇబ్బంది పడ్డం అంటే, మైక్ ఇక్కడి వరకు వస్తుందా అని అడిగాడంట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదన్నా, అంతా వైర్లెస్ మైక్లే, ఇక్కడ వరకు వస్తుందంటే, దేవుని బిడ్డలారా, రాజమండ్రిలో జరిగింది ఈ సంఘటన. కారు బయటనే కూర్చొని, కారులో కూర్చొని ఆ యొక్క బయటని మీటింగ్ జరిగే ప్లేస్ బయటనే ఉండి వాక్యాన్ని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఆయన అడిగారంట, ఎందుకన్నా ఇంత శ్రమపడి చెప్పాల్సినంత అవసరం ఉందంటే, ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ యొక్క 4 వేళ్ళు నా నోట్లోకి వెళ్ళినంత వరకు నేను యేసు కోసం ప్రకటిస్తాను. దేవుని స్తోత్రం. ఈ 4 వేలు నా నోట్లోకి వెళ్ళినంత వరకు నేను యేసు కొరకు చెప్పకుండా మానలేను. కారణం ఏంటంటే, ఒకప్పుడు రోడ్డు పక్కన విస్తరుల మీద ఎంగిలాకులు ఏరుకున్న బ్రతుకు, కుక్కలతో పాటు కలిసి తిన్న బ్రతుకు, కుల్లి కాలంలో నీళ్లు తాగి బ్రతికిన బ్రతుకు, దగ్గితే ఇంతంత కుప్పలుగా రక్తము కారుతుంటే అందరూ నా వారే నన్ను, ఒరే పోరా ఇక్కడి నుంచి, నీ జబ్బేదో మాకు అంటుకునేటట్టుంది, ఓ ఇక్కడి నుండి అని తగిలేస్తుంటే, దేవుని బిడ్డలారా, ఎటు తోచని పరిస్థితిలో పెన్నా నది ఒడ్డున ఆ పిచ్చివాడిగా తిరుగుతున్న నన్ను ఈరోజు ఈ పరిచర్య అప్పగించి హెచ్చించిన దేవుడి కోసం నేను ఎలాగ చెప్పకుండా ఉండగలను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు నశించిపోవలసిన నిన్ను పిలిచి నీకు రక్షణ ఇచ్చి ఈరోజు నిన్ను స్థితిలో పెట్టిన యేసు కొరకు నీవెందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్తే ఆ కూరగాయలు అమ్మేవాడికి చెప్పాలి, బాబు యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయనలోనే రక్షణ. దేవుని బిడ్డలారా, నువ్వు ఒక ఆటో ఎక్కితే ఆటోలో ఉన్న వారితో చెప్పాలి, నువ్వు బస్సు ఎక్కితే బస్సులో నీ పక్కన కూర్చున్న వారితో చెప్పాలి, నువ్వు ట్రైన్లో వెళ్తే ట్రైన్లో ఉన్న వారితో చెప్పాలి. ఏమండి, మీ ఇంటికి ఇస్త్రీ బట్టల కోసం వచ్చిన చాకలావిడికి చెప్పండి, యేసు ప్రభు నిజమైన దేవుడు నీ బ్రతుకును మారుస్తాడని. నువ్వెక్కడికి వెళ్ళినా యేసు ప్రభు గురించి మాట్లాడాలి. యేసు ప్రభు అదే నేర్చుకున్నాడు తండ్రి దగ్గర, అదే అన్వయించాడు. దేవుని బిడ్డలారా, తన జీవితం అంతా. అందుకే ఆయన శిష్యులందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు ఆహారం సంపాదించుకోవడానికి, కానీ ఆయన మాత్రం దొరికిన ఒక్క స్త్రీని కూడా విడిచిపెట్టకుండా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాటలంటే జీవము కలిగిన మాటలు. దేవుని బిడ్డలారా, అదే పనికి వాళ్ళ మాటలు మాట్లాడలేదంట, వ్యర్థమైన మాటలు మాట్లాడలేదంట, ఎందుకు ఉపయోగం లేని మాటలు మాట్లాడలేదంట, కానీ బ్రతుకుని మార్చే మాటలు, జీవము కలిగిన మాటలు, దేవుని వాక్యాన్ని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే సమరయ స్త్రీ బ్రతుకు మారింది. ఆ ఒక్క సమరయ స్త్రీ ఆ సుకారణ గ్రామం అంతా కూడా మార్చింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనమేం మాట్లాడుతున్నాం? దేవుని బిడ్డలారా, సమయం దొరికితే నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఒక మాట చెప్పనా, నాకు ఒక అలవాటు ఉండేది గతంలో, ఇప్పుడు కూడా ఉంది. నేను ఎప్పుడైనా బండి మీద వెళ్తున్నప్పుడు నాకు ఖాళీగా ఎవడైనా దొరికితే లిఫ్ట్ అడిగితే వెంటనే ఎక్కించుకుంటాను.
ఎక్కించుకొని ఆ లిఫ్ట్ దింపే దారంతా కూడా యేసు ప్రభు కోసం చెప్తారు. దేవునికి స్తోత్రం. నాకు ఎవరైనా పొరపాటున రాంగ్ నెంబర్స్ కానీ కాల్ చేశారంటే వాళ్ళ పని అయిపోయినట్టే. హలో, ఎవరు సుధాకరేనా అంటే, కాదండి మీరెవరంటే, మీదే ఊరుండి అని అడుగుతారు. మాది వైజాగ్ అండి అంటే, అయ్యయ్యో సారీ అండి రాంగ్ నెంబరు, ఏదో తప్పుగా వచ్చేసిందంటే, లేదండి రాంగ్ నెంబర్ ఏం కాదు, కరెక్ట్ నెంబరే, ఒక నిమిషం ఉండండి అలాగా అని చెప్పి, నేను ఒక పాస్టర్ గారిని మొదట నా గురించి పరిచయం చేసుకొని, నేను వైజాగ్లో సేవ చేస్తున్నాను, నా జీవితాన్ని వేసి ఇలా మార్చాడు. దేవునికి స్తోత్రం. అంటుంటే వాళ్ళు అంటారు, ఏంటి కొంచెం అర్జెంట్ అండి, ఫోన్ పెట్టేస్తామండి అని అంటారు. కొంతమంది చెప్పకుండానే కట్ చేస్తారు. కానీ ఆ ఒక్క మాట వారి జీవితంలో కార్యం చేస్తారు. దేవునికి స్తోత్రం. నీకు దొరికే ఏ సమయాన్ని కూడా నువ్వు వృధా చేయకు. యేసు ప్రభు కోసం ప్రకటించు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కోసం చెప్పు. ఎందుకు పాస్టర్ గారు ఇందాక నుంచి చెప్పు 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 చెప్పండి, చెప్తే మాకేమొస్తుంది అని అనుకుంటున్నారేమో. చదవండి ఆ మాట. యేసు ప్రభు కోసం చెప్పడం వల్ల నీకేమొస్తుందో అక్కడ రాయబడి ఉంది, చదవండి. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంట? నిత్య జీవార్థమైన ఫలము. ఈరోజు నువ్వు ఎన్ని ఆత్మలనైతే రక్షిస్తావో, ఎంతమందిని అయితే రక్షిస్తావో దేవుని బిడ్డలారా, అంత ఫలము నీకు పరలోకంలో ఉంటారు. ఈరోజు శిష్యులందరూ ఆహారం సంపాదించుకోవడానికి వెళ్ళారు కానీ, ఏమండి ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి వెళ్తున్నారు కానీ, దేవుని బిడ్డలారా అసలైనది ఎక్కడ సంపాదించుకుంటే పరలోకంలో. ప్రభు అంటున్నాడు, మీ ధనము భూమి మీద ఉండకూడదు. మీ ధనం ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి. ఎందుకంటే భూమి మీద చిమ్మెటయు తుప్పు ఉంటాయి, దొంగలు ఉంటారు. భూమి మీద నీ డబ్బు చెదపట్టేస్తుంది, భూమి మీద నీ డబ్బు దొంగలు దోచుకుంటారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తన బ్రతికిన కాలం అంతా కూడా ఏమాత్రం తినకుండా పోగేశాడు డబ్బంతా. సడన్ గా చనిపోయాడు, పిల్లలు లేరు. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎవరు తీసుకున్నాడంటే అతని దగ్గర పనిచేసిన ఆ పనుడు తీసుకున్నాడు. అదే ధనము పరలోకంలో సంపాదించుంటే ఎంత గొప్పగా ఉందినో కదా. ఈరోజు మనం పరలోకంలో సంపాదించుకోవాలి. ఏ రోజు మనం చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. చనిపోయే లోపు నువ్వు పరలోకంలో నీ డబ్బు సమకూర్చు, నీ ధననిధిని అక్కడ పోగేసుకో. నువ్వు ఎన్ని ఆత్మలు అయితే రక్షిస్తావో అంత జీవార్థమైన ఫలము ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవము కలిగిన ఫలాన్ని నీకు ఇస్తాడు. ఒకరోజు యేసన్న గారు ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నారంట. ఏంటా దర్శనం అంటే, యేసు ప్రభు ఒక కిరీటాన్ని చూపిస్తున్నాడంట. ఆ కిరీటంలో ఆయన అప్పటి వరకు రక్షించిన ఆత్మల ముఖాలన్నీ కనబడుతున్నాయి ఆ కిరీటంలో. అయితే ఆ కిరీటాన్ని నేరుగా తీసుకొచ్చి యేసన్న గారి తల మీద పెట్టాడు. పెట్టగానే యేసన్న గారు అన్నారంట, అమ్మమ్మమ్మో ప్రభా, నేను దీనికి యోగ్యుడను కాదు, నీవే కిరీటం పెట్టుకోవడానికి అర్హుడువు, నీవే రాజువు నాయనా. మేము ఏ పాటి మనం పనికిమాలినోడిని, పాపిని ప్రభా, నాకు కిరీటం పెడతావంటే అప్పుడు ప్రభా అన్నాడంట, యేసన్నా ఇదే కిరీటమో తెలుసా, నీవు రక్షించిన ఆత్మల అతిశయ కిరీటము. దేవునికి స్తోత్రం. తెస్సలోనిక రాసిన 4 ఉంటుంది. మాకేదైనా మెప్పు ఉందంటే అది ప్రభు యేసు రాకడ యందు మీరే కదా. మాకేదైనా అతిశయం ఉందంటే అది మీరే కదా అని పౌలు సంఘాన్ని ఉద్దేశించి చెప్తాడు. నీవు రక్షించిన ఆత్మలే నీకు అంచె దినమున ఆ ప్రభు రాకడలో అతిశయ కిరీటంగా మారబోతున్నాయి. నువ్వు రక్షించిన ఆత్మలే ఆ రోజున నీకు దేవుని బిడ్డలారా మెప్పుగా మారబోతుంది. అప్పుడే యేసన్న గారు ఆ పాట, యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా అంటే నువ్వే రాజు,
ఇంకే రాజులు లేరు అని ఆ పాట రాశాడు దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు నువ్వు యేసు ప్రభు కోసం నువ్వు నడిచిన, నువ్వు కూర్చున్నా, నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన మాటలు ప్రకటిస్తే నీకు వచ్చేది ఏంటో తెలుసా? అతిశయ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు, నిత్య జీవార్థమైన ఫలము దేవుడు ఇస్తాడు. అయితే ఈ సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఎంత తెలివిగా యేసు ప్రభు సువార్తను ప్రకటించిందంటే నిజంగా జ్ఞానవంతురాలైన స్త్రీ అని నేను చెప్తాను దేవుని బిడ్డలారా. ఒకప్పుడు జ్ఞానం లేనిదే, ఒకప్పుడు ఏమండి తెలివి లేనిదే, బుద్ధిహీనురాలే, పాపంలో ఉన్నదే. ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించాడో జ్ఞానం వచ్చింది దేవుని బిడ్డలారా, బుద్ధి వచ్చింది, తెలివి వచ్చింది. అయితే ఇప్పుడు లోకంలో ఊర్లోకి వెళ్ళింది ఆమె. వెళ్ళి అమ్మా నా బ్రతుకులు మార్చినోడు వచ్చాడు, రండి మీ బ్రతుకులు కూడా మారితే రండి యేసయ్య దగ్గరికి రండి అంటే కొంతమందే వచ్చారు. ఎంతమంది వచ్చారు? కొంతమంది వచ్చారు. ఓ సెల్లమ్మ నీ గురించి మాకు తెలియదేంటి, నువ్వే పెద్ద కబుర్లు చెప్పకు మాకు, నీతో మాట్లాడుతున్నాడంటే అతను ఎలాంటాడు అని అనుకొని ఉండిపోయిన వారు కొంతమంది ఉన్నారు ఆ ఊర్లో. అయితే ఆమె చేసిన పని ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? అయ్యా నేను వెళ్ళి పిలుస్తాను, కొంతమంది వచ్చారు, ఇప్పుడు నువ్వు రా, దేవునికి స్తోత్రం అని యేసు ప్రభుడు ఆ ఊర్లోకి తీసుకెళ్ళి 2 దినాల కోటాలు పెట్టించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట, 39వ వచనము. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరే గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటని బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మారు. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మారు. దేవుని బిడ్డలారా, ఈ సమరయ స్త్రీ చేసిన పని ఏంటో తెలుసా? అయ్యా నేను చెప్పితే మారట్లేదు, కానీ నువ్వే ఒకసారి రానైనా తీసుకెళ్తాను. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘానికి నువ్వు అనేకులు పిలుస్తున్నావేమో, బాబు చర్చికి రా నీ బ్రతుకు మారుతుంది, యేసు ప్రభు దగ్గరికి రా నీ బ్రతుకు మారుతుంది అంటే వారు రావట్లేదేమో. నువ్వేం చేయాలో తెలుసా? సమరయ స్త్రీ వలె దైవ సేవకుడిని వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కోటాలు పెట్టించాలి. కొర్నేలను ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఏం చేశాడో తెలుసా? తన యొక్క బంధువులను, తన యొక్క అన్నదమ్ములను, తన యొక్క ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి, పేతురు గారిని పిలిచి ఆ రోజు అక్కడ కోటం పెట్టించాడంట. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ దినము అక్కడికి వచ్చిన అన్యజనులు అందరూ కూడా, అక్కడికి వచ్చిన అన్యజనులందరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ దిగి వచ్చి వారందరూ దేవుని బిడ్డలారా భాషలు మాట్లాడుతూ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అతి ఎక్కువగా దేవుని యొక్క భాషలు మాట్లాడటం ప్రారంభించారు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభు కోసం నీకు అంతగా తెలియకపోవచ్చు, నువ్వు ఎక్కువ వారికి చెప్పలేకపోవచ్చు, ఒకవేళ నువ్వు చెప్పినా వారు వినలేకపోవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దైవ సేవకునే వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీకన్నా బాగా చెప్పడం. అందుకే అక్కడ వారు అంటున్నారు, అమ్మా నీ మాటను బట్టి మేము కొంత నమ్మావు, కానీ ఈయన మాటను బట్టి మరి ఎక్కువ నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చెప్పే కొన్ని మాటలు నీకు తెలిసేమో, వాటిని బట్టే వారు కొంత విశ్వాసం ఉంచారేమో. నీకన్నా ఎక్కువగా, లేకపోతే నీ కొంచెం ఎక్కువగా తెలిసిన దైవ సేవకుని అక్కడ తీసుకెళ్ళి కోటాలు పెట్టిస్తే దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి అడుగుతాం, అమ్మా మీ ఇంట్లో కోటం పెట్టండి అంటే, పాస్టర్ గారు మాది అద్దిల్లు పాస్టర్ గారు, మా ఇంటి ఓనర్లు ఒప్పుకోరు పాస్టర్ గారు, లేకపోతే ఇంకేదో చెప్తాం, మా యొక్క పెదనాన్న గారి కొడుకు పెళ్ళి ఉందండి పెళ్ళికి వెళ్తాం పాస్టర్ గారు. ఏ రోజు కోటం అడిగినా ఏదో ఒక సాకు. అమ్మా ఈరోజు మీ ఇంట్లో కోటం పెట్టండి అంటే, మా అబ్బాయికి బాగోలేదండి, లేకపోతే మా యొక్క అల్లుడికి బాగోలేదండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే
అలాగ కోటాలు పెడుతుంటాము, ఆ చుట్టుపక్కల ఉన్నవారు, ఆ ఇరుగు పొరుగు వారు యేసు ప్రభుని అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని మాట శక్తి కలిగినది, దేవుని మాట శక్తితో నింపబడింది. ఆ ఒక్క మాట చాలు వారి జీవితాలు మారుతాయి, వారి బ్రతుకులు మారుతాయి. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన మనందరము కూడా ఏమని తీర్మానం చేసాం? ప్రభా, నేను సమరయ స్త్రీ వలె ఉండాలి. సమరయ స్త్రీ తన యొక్క నిత్య జీవార్థమైన ఫలమును సంపాదించుకుంది. ఆమె బ్రతుకు మొదటంతా భయంకరమైనదే, కానీ తరువాత గొప్ప ఫలాన్ని పరలోకంలో సంపాదించుకుంది. సమరయలోని ఆ సుఖారన్న గ్రామం అంతా కూడా రక్షించుకుంది. ఒక్క స్త్రీ, దేవుని బిడ్డారా, ఒక్క స్త్రీ మొత్తం సమరయ ఆ సుఖారన్న గ్రామం అంతా కూడా రక్షించింది. కారణం ఏంటో తెలుసా? ఆమె చెప్పడమే కాదు, దైవ సేవకులు యేసు ప్రభువుని కూడా అది తీసుకెళ్లి చెప్పించింది. కనుక మన జీవితంలో మనం కూడా ఈరోజు తీర్మానం తీసుకోవాలి. నువ్వెక్కడ మాట్లాడినా యేసు ప్రభు కోసమే మాట్లాడాలి. నువ్వెక్కడ చెప్పినా యేసు ప్రభు గురించి చెప్పాలి. యేసు ప్రభు గురించి లేకుండా మనం మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రస్తావన తేకుండా మనం అక్కడ మాట్లాడకూడదు. కనుక ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డలారా, అలాగని చేస్తే నువ్వు చనిపోయేలోపు కొన్ని ఆత్మలైన ప్రభు కోసం సంపాదిస్తావు.